శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఏ రాశుల వాళ్ళు వాళ్ళ రాశిని బట్టి లేదా వాళ్ళ లగ్నాన్ని బట్టి ఏ క్షేత్రాన్ని దర్శించాలి అనేది చాలా అద్భుతంగా తెలియజేస్తున్నారు. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా మంది కమెంట్స్ లో పెడుతూ ఉంటారు సార్, మా జీవితమే ఇంత, మాకు అన్ని కష్టాలన్నీ మావే అని ఎక్కువగా పెట్టేది వృశ్చిక రాశి వాళ్ళు. ఎందువలన అనేది కూడా చెప్పండి సార్. అలాగే ఇటువంటి పరిస్థితులు మారాలి, వృశ్చిక రాశి వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి, మరి వీళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శించాలి? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే స్కార్పియోకు ఉండేటువంటి లక్షణము, బలము చెప్తాను ఫస్ట్ నేను. అలాగే సార్. మీరు ఎనీ స్కార్పియో లగ్న అంటే వృశ్చిక లగ్నంలో జన్మించిన వారి యొక్క జాతకాన్ని తీసుకుని వాళ్ళని కనుక అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దరు ఒకే వయసు వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి వృశ్చిక లగ్నం, ఇంకో లగ్నం అనుకోండి. వృశ్చిక లగ్నం వారు 2 రోజులు కంటిన్యూస్గా ఏదైనా వర్క్ చేసిన అలసిపోతుంది. అంత ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి, బాగా ఎనర్జీ ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకో లగ్నం వాళ్ళకి ఏదో ఇచ్చాం, మరి నాకేంటి, నాకు ఇవ్వవా, పోటీ తత్వం ఎక్కువగా ఉంటుంది వృశ్చిక లగ్నం వాళ్ళకి. అది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీరికి కుజుడు 6లో ఉన్నాడు, వీళ్ళకి అంటే 6th హౌస్లో ఉన్నందుకు శత్రువుపై జయము. వీళ్ళకి ఎవరికైనా ఏదైనా కేసెస్ ఉన్నా, గొడవలు ఉన్నా గెలుస్తారు ఈ టైంలో. అవుతుంటాయి కూడా, కొంచెం మీరు ఎన్ని చూడొచ్చు, గెలుస్తారు, అవుతుంటాయి కూడా ఆ కేసెస్, గొడవలు అనుకోండి, అనవసరమైన గొడవలు. నిత్య జీవితంలో ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది ఈ టైంలో, కానీ ఆ గొడవ వీళ్ళకి మంచికే అవుతుంది కూడా. ఇది కూడా మీరు చూడొచ్చు. కాదు, 6th లార్డ్ ఈజ్ ఇన్ 6th హౌస్. కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు, లగ్నాధిపతి. 6వ అధిపతి 6లో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ని ఇచ్చి తీరుతాడు, ఇంకా అందులో డౌట్ లేదు. అయితే వీళ్ళకి ఉపాసనా దేవత ఎవరు అంటే దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి. ఇప్పుడు ప్రస్తుతం పంచమంలో శని ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయుడితో సహా మీరు శివుణ్ణి కూడా ఆరాధిస్తే మంచిది ఉపాసనా విషయంలో. మరి ఏ క్షేత్రాలకు వెళ్తే మంచిది? రాజరాజేశ్వరి అమ్మవారి క్షేత్రాలు, కృష్ణుడి క్షేత్రాలు ఉంటాయి కొన్ని, కృష్ణుడికి సంబంధించిన మనకి హరే రమ, ద్వారకా వెళ్ళడం, ఇవి చేస్తే ఉడిపి, ద్వారకా ఇవి వెళ్ళొచ్చు. లేదా అమ్మవారి క్షేత్రాలు. ఇంకా బెస్ట్ ఏంటంటే నది దగ్గరగా ఉండేటువంటి క్షేత్రాలు. జగన్నాథుడు, పూరి జగన్నాథ్, నది కాదు, బీచ్, అది సముద్రం. అంటే నీరు ప్రాంతం దగ్గరగా ఉండి వెళ్ళినటువంటిది అక్కడ క్షేత్రాలకి. ఇప్పుడు మనకి నెక్స్ట్ మనకి పుష్కరాలు వస్తుంటాయి. పుష్కరాల సమయంలో కూడా వీళ్ళు వెళ్తూ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే కొంతమందికి నదుల్లో స్నానం చేయడం వల్ల కొంత క్లియర్ అవుతుంది పూర్వజన్మ కర్మలు. కొంతమందికి హోమాలకు వెళ్ళడం చేయడం వల్ల, కొంతమందికి దానములు, మరి కొంతమందికి స్తోత్రములు. వీళ్ళకి నదులు దగ్గరగా ఉండేటువంటివి ఏవైతే క్షేత్రాలు ఉంటాయో, పుష్కరాలు ఎప్పుడైతే వస్తుంటాయో, అందులో ముఖ్యంగా కర్కాటక రాశిలో గురు ప్రవేశం, పుష్కరం వీళ్ళకి చాలా మంచి 9వ స్థానం కదా. ఎప్పుడైతే కర్కాటక రాశిలో గురువు ప్రవేశిస్తుంటాడో ఆ సమయంలో చేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. సార్, పుష్కరాలు అంటే మరి రేపు జూన్ 2వ తారీఖునే పుష్కరాలు రాబోతున్నాయి కదా. అవునండి. ఏ నదికి వస్తున్నాయి? గోదావరి నదికి వస్తున్నాయి. గోదావరి మనకు అందుబాటులోనే ఉంటుంది, చక్కగా వెళ్ళి స్నానాలు. అవును. సో అయితే ఇక్కడ ఏంటంటే, ఒకటి పుష్కరంలో కానీ నదిలో కానీ స్నానం చేసేటప్పుడు మనకు ఒక మంత్రం ఉంటుంది, అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. పిప్పలాద సంపన్నే కృచ్చేలో ఒక భయంకరి అనేటువంటిది రాయి వేసి, రాయో మట్టో వేసి చేయాలి. ఎందుకంటే మీరు పుష్కరంలో కానీ ఏదైనా నదిలో కానీ స్నానం చేసిన పుణ్యఫలాన్ని తినేస్తుంది అట్లా, లేకపోతే కృచ్ఛ అనేది. అవును, అది చేసుకోవాలి. అది చాలా మంది తెలియక డింగ్ అని చెప్పి సముద్రంలో మునుగుతారు, నీళ్ళలో మునుగుతారు. నో యూస్, క్లీన్ అవుతామేమో కానీ నో యూస్. అది ఖచ్చితంగా చేయాలి. వీళ్ళు ఏంటంటే క్షేత్రానికి వెళ్ళి అక్కడ అన్నదానం గనక చేయగలిగితే, ఏమంటే ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి వండుకోలేం కదండి అంటే సత్రాలు ఉంటాయి, క్షేత్రాలు. ఆ సత్రానికి వెళ్ళి వీళ్ళు గనక ఏదైనా అక్కడ డొనేట్ చేయగలిగితే, ఒక బియ్యం బస్తాను, లేకపోతే 1000 రూపాయలు, 500 వేలు, 10 రూపాయలు ఇచ్చినా అది వీళ్ళ స్తోమతను బట్టి దానమే. కాబట్టి అన్నదానానికి క్షేత్రంలో కనుక వీళ్ళు వినియోగించినట్లయితే క్షేత్ర ఫలితం వేరేట్లు వస్తుంది. పాలతో అభిషేకం చేయడం కానీ, అన్నదానం చేయడం కానీ, అలాగే క్షేత్రానికి వెళ్ళి అక్కడ నదీ స్నానం, పుష్కర స్నానాలు చేయడం కానీ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు. ఇంకా శాస్త్రంలో
అసలు మీకు అక్కడ దగ్గరలో మట్టి కనుకుంటే అక్కడికక్కడే శివలింగం తయారు చేసి అక్కడిక్కడే అభిషేకం చేయమన్నాడు. పృథ్వీలింగానికి. పృథ్వీలింగం చేసి మళ్ళీ దాంట్లో కలిపేమన్నాడు నీళ్ళలో. అది ఇంకా అద్భుతమైన ఫలితం ఇస్తుందని చెప్తారు శాస్త్రంలో. Right. కాకపోతే అంత ఓపిక చేసే ఇది చేసే వాళ్ళకు పద్ధతి ఉండాలి. తెలియాలి. పద్ధతి తెలియాలి కదా. అలాగే అట్లా చేసుకోవచ్చు. రాజరాజేశ్వరి అమ్మవారు అంటే మరి ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అమ్మవారి ఆలయాలు? ఎక్కువ తమిళనాడు సైడ్ తమిళనాడు. ఇప్పుడు మాకు మరి రాజరాజ నెట్ వచ్చేసింది, ఎంతసేపు కొడితే ఈజీగా మనకి రూట్ కూడా వచ్చేస్తుంది. రాజరాజేశ్వరి తల్లి గురించి గూగుల్ తల్లి చెప్తుందిగా. రాజరాజేశ్వరి, అన్నపూర్ణాదేవి కూడా. అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణ ఆ. అష్టకం చదువుకోవడము. ఆ. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకి పంచమంలో శని ఉన్నాడు కదా, శాటర్న్ మారే వరకు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి చెప్తాను. పంచమ శని ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సిందేమో ఆలస్యం చేస్తారు వీళ్ళు తెలియక, కొంచెం ఆలోచించి తీసుకోవాల్సింది త్వరగా తీసేసుకుంటారు అగ్రెసివ్గా. అందుకని వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అందులో ప్రధానంగా సంతానం విషయము, ప్రేమించిన వారి విషయము, ఫ్రెండ్స్ విషయాల్లో, షేర్ మార్కెట్ విషయాల్లో, ఈ 4 విషయాలలో అనాలోచితమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ టైంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. ఎన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సార్? వచ్చే సంవత్సరం మే వరకు, అంటే 2027 మే వరకు. ఓకే, అద్భుతం సార్. సో మరి వృశ్చిక రాశి వారికి ఈ సమస్యల నుంచి బయటపడతారా సార్? ఇప్పుడు అమ్మవారి ఆరాధన చేయడం కానీ క్షేత్రాలు, ఖచ్చితంగా మాకు జీవితం ఇంత అనే ఫీలింగ్ నుంచి కూడా ఖచ్చితంగా బయటపడతారు. మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు. ఇక్కడ ఎలా అంటే మనం ఎప్పుడు కూడా ఒక మంత్రాన్ని 48 నిమిషాలు గనక పఠిస్తే ఖచ్చితంగా బయటపడతారు ఎవరైనా కానీ, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ అందరికీ జరిగేటువంటి అంటే వాళ్ళకు ఉండేటువంటి సమస్య వల్ల నిత్యం కూడా మీరు అన్నట్టుగా నా జీవితం ఇంతే, నాకేది కలిసి రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. అది ఫస్ట్ మైండ్లో తీసేయాలి. అది తీసేయాలంటే ఒక చిన్న సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తా. చెప్పండి. ఒక పెన్ను పేపర్ తీసుకొని వాళ్ళకున్న సమస్యలు ఏమిటని రాసుకోవాలండి. ఇందులో ఇవి సమస్యలే కానీ ఇవి ఎప్పటికీ క్లియర్ అవ్వని కొన్ని ఉంటాయి. అంటే అలాగా అత్తాకోడల మధ్యన గొడవ అనుకుందాం, లేకపోతే ఇంకోటి ఏదో లోపం ఉంది వాళ్ళకి, గొడవల కంటే లోపాలు ఉంటాయి కొన్ని. అలా ఉండే లోపాలని టిక్ పెట్టేసుకోవాలి. వీటి గురించి ఆలోచించి వేస్ట్. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక తల్లికి ఒక పిల్లవాడు తొందరగా వాడికి గుర్తు రావట్లేదు ఏది కూడా. వాడికి ఎక్కువ సార్లు అంటే ఏకసంతాగ్రహి కాదు, వాడు 4 సార్లు చదివితేనే వస్తుంది. దాని నువ్వు బాధపడడం లేదు కదా, దాన్ని ప్రాక్టీస్ చేయించాలి. అట్లా కొన్ని ఉంటాయి. అంటే మనం మార్చలేనివి కొన్ని ఉంటాయి. ఆ మార్చలేనటువంటి విషయాల గురించి మనం బాధపడ్డ అనవసరం. అంటే కొంతమంది ముక్కు పెద్దగా ఉంటుంది, ఏం లాభం, సర్జరీ చేసుకోవాలి. లేకపోతే కొంతమంది మీడియం హైట్ ఉంటారు, పెద్ద హైట్ ఉంటారు. హైట్ ఉన్న వాళ్ళని చూసి నువ్వు బాధపడుతూ ఉంటానంటే ఎట్లా? మార్చలేను అంటున్నాను నేను ఇవన్నీ. హై హీల్ చేసుకో. అంటే నేను అనేది ఏంటంటే కొంతమంది తెలియక మార్చలేని విషయాలను కూడా తలుచుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇవి నేను మార్చలేనా, ఇవి మార్చలేను కూడా టిక్ పెట్టి పక్కన తీసి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పేపర్ మీద పెట్టమని చెప్తున్నా అంటే, మీరు పెన్ పేపర్ తీసుకుని పేపర్ మీద పెట్టినటువంటి సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్కి ఎస్ ఇది అనవసరంగా నేను బాధపడుతున్నానో క్లారిటీ ఇస్తుంది, దాన్ని ఫస్ట్ తీసేస్తుంది. రెండవది, మార్చగలిగేవి ఎంతకాలం పట్టొచ్చునో క్యాలిక్యులేషన్ చేసుకోండి. అప్పు ఉంది, లేకపోతే ఏదో కంప్లీట్ అవ్వాలి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇంతకాలం పడుతుంది, ఏం చేస్తే ఇంతకాలం పడుతుందో క్లారిటీ రాసుకోండి. నేను ఇన్ని గంటల సేపు చదవాలి, ఈ బ్యాక్లాగ్ క్లియర్ చేసుకోవాలంటే, ఈ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ మీడియాల ద్వారా నేను వెళ్ళాలి, యూట్యూబ్, ఇన్స్టానో రకరకాలు ఉంటాయి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం. ఇవన్నీ మీరు ఒక క్లారిటీ రాసుకుంటే అప్పు ఉంది ఇంతకాలంలో తీరుతుందని మీకు ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందో, ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మంత్రం మనం ఒక 48 నిమిషాలు చేస్తున్నాము, కానీ మిగతా సమయం అంతా కూడా విషయం అవ్వట్లేదు. పాపం బాధతో మనం మంత్రం చేస్తున్నాం తెలియక. ఆ అవ్వట్లేదు అని ఒక మంత్రం కూడా మీకు పనిచేస్తుందని చెప్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తున్నాం మనం? అవ్వట్లేదు అనే దాన్ని అట్రాక్షన్ చేస్తున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏముంటుంది? నాకు వచ్చేసింది, నాకు ప్రకృతి ఇచ్చిందని చేస్తున్నాం కదా. మరి ఇక్కడ అవ్వట్లేదని చేస్తున్నప్పుడు అదే అవ్వాలిగా. అందుకని చేయండి. వ్యత్యాసం లేదు. అయితే ఈ విషయాన్ని తీసుకొచ్చానంటే, క్షేత్రంలో మీరు కనుక ఏదైనా మంత్రం చేస్తే 1000 రెట్లు ఫలితం ఉంటుంది. కాబట్టి దత్త మంత్రాన్నో, నమశివాయ మంత్రాన్నో అమ్మవారి ఆలయంలో చేయండి వెళ్ళి. అద్భుతం, చాలా అద్భుతంగా వివరిస్తున్నారు సార్. ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి, ఎటువంటి థాట్ ప్రాసెస్ ని డెవలప్ చేసుకోవాలి అనేది బ్యూటిఫుల్ గా మీరు ఎప్పుడు అలాగే చెప్తారు, ఇప్పుడు మళ్ళీ చెప్తారు. కృతజ్ఞతలు సార్. నెక్స్ట్ వీడియోలో ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.